వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మ గారు. మరి వర్టిగో సమస్యతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. మరి ఈ వర్టిగో సమస్యకు ఎలాంటి వంటింటి వైద్యం చెప్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలామందికి వర్టిగో ఉంటుంది కానీ అది వర్టిగో అని తెలియదు. అండ్ ఉన్నా కానీ అది ఆ టైంకి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మెడిసిన్ తీసుకోవడము, లేకపోతే ఇంక ఇది ఎప్పటికీ తగ్గదు అనే ఫీల్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. మరి ఈ వర్టిగో సమస్యను అట్లా వదిలేస్తే ఏం జరుగుతుంది? కొంచెంలో ఉన్నప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వర్టిగో సమస్యని తల తిరుగుడు అని చెప్పేసి చెప్తుంటారు అమ్మా. తల తిరగడం అని చెప్పేసి జనరల్గా చెప్తుంటారు. అదేవిధంగా గిడ్డినెస్ అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. తర్వాత భ్రమ అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అమ్మా. అసలు ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే వైద్య ప్రపంచం ఏ కారణాలు చెప్తుందంటమ్మా, మెదడుకు రక్త సరఫరాలో లోపాలు ఏమైనా ఉన్నప్పుడు ఈ తల తిరుగుడు అనేటువంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి, అదేవిధంగా వెన్నుపాముకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. అట్లే చెవుల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. బీపీ ఎక్కువగా ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. బీపీ తక్కువగా ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. అట్లే ఇప్పుడు షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువగా ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. ఇంకోటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు వెన్నుపాములో లోపాలు అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటి వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. మానసిక ఒత్తిడి వికారాలు మానసికంగా ఇబ్బందులు ఏదైనా ఉన్నా తలదిరుగుడు సమస్య రావచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల చేత ఈ తలదిరుగుడు సమస్య వస్తూ ఉంటుందమ్మా. వయస్సు నిమిత్తం లేకుండా అందరికీ వస్తుంటుంది. కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత తలతిరుగుడు సమస్య మరీ ఎక్కువ శాతం మందిలో వస్తూ ఉంటుంది. సో ఈ తలతిరుగుడు సమస్య వచ్చినటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే ఉన్నట్టుండి వచ్చేటువంటి సమస్య కాబట్టి తలతిరుగుడు సమస్య వాళ్ళు చాలా భయపడతారమ్మా. కింద పడతామని చెప్పేసి భయపడతారు, ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి భయపడతారు, ఇదేదో మరణాన్ని దగ్గరలో వచ్చినామని చెప్పేసి కూడా చాలామంది భయపడుతుంటారమ్మా. సో ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య ఈ తలతిరుగుడు సమస్య. ఈ తలతిరుగుడు సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా కొన్ని పరీక్షలు చేయిస్తుంటారు. అంటే మెదడుకు సంబంధించినటువంటి పరీక్షలు, ఉదాహరణకి సిటీ స్కాను, ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాను, ఇతర కొన్ని పరీక్షలు, అదేవిధంగా రక్త పరీక్షలు, ఇలాంటివన్నీ కూడా అవసరాన్ని బట్టి వాళ్ళు చేయిస్తుంటారమ్మా. కొన్ని రకాలైనటువంటి లక్షణాల వల్ల కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క తలతిరుగుడు జబ్బులు అయితే ఈ పరీక్షల్లో స్పష్టంగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ కారణం వల్ల తలతిరుగుడు సమస్య వచ్చిందని చెప్పేసి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు పరీక్షల్లో అన్నీ నార్మల్గా ఉంటాయి. పేషెంట్ మాత్రం ఈ యొక్క సమస్యతో బాధపడుతుంటారు. వీళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. సో వైద్యులు చూసి మరి ఏం లేదండి, మీరు ఎందుకు ఇంత ఇదే బాధపడుతున్నారు, మీకేం సమస్య లేదు కదా, వేళకు ఆహారం తీసుకుంటుండండి, వేళకు విశ్రాంతి తీసుకుంటుండండి, మీకేం లేదులేండి, దీని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కూడా పంపిస్తుంటారండి. సో 4 గోడల మధ్యలో వైద్యుల వద్ద ఉన్నప్పుడు ఆ చాంబర్లో ఉన్నప్పుడు మానసిక ధైర్యం ఉంటుంది, కానీ మరి బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఈ సమస్య వచ్చేసరికి మళ్ళీ భయభ్రాంతులకు గురైపోతుంటారు అనమాట. సో ఈ నేపథ్యంలో ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము వ్యాధి నిర్ధారణ స్పష్టంగా తెలిసి వైద్యులు ఔషధాలు సూచించిన మందులతో పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. నేను ఇంతకుముందే చెప్పినట్టు కొన్ని పరీక్షలు కూడా ఎలాంటి స్పష్టమైనటువంటి రిజల్ట్ లేకపోయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో వైద్యులు ఇచ్చినటువంటి మందులు వాడుతూ నేను చెప్పేటువంటి మందు కూడా వాడుకోవచ్చు. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అమ్మా చాలా సింపుల్ అమ్మా. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 100 ml వాటర్లో 1 టీ స్పూను ఉసిరికాయ పెచ్చులు ఎండించినటువంటి మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి. ఏదో సీజన్లో అయితే ఉసిరికాయలు మనకు పచ్చి దొరుకుతాయి, కానీ ఎండించినట్టు సంవత్సరం అంతా దొరుకుతాయి అమ్మా. కాబట్టి 1 స్పూను ఉసిరికాయ పెచ్చులు ఒక 100 ml వాటర్లో వేసేయాలి. అట్లే 1 టీ స్పూను ధనియాలను కూడా వాటర్లో వేసేసి మూత పెట్టేసేయాలి. ఉదయానికి అంతా బాగా నానిపోతాయమ్మా. ఆ 2 పదార్థాలు నానిపోయిన తర్వాత బాగా కలిపేసేసి ఫిల్టర్ చేసేసి ఆ యొక్క వాటర్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపేసి తీసుకోవచ్చు. తేనె అట్లే బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనె బదులు బెల్లం కూడా కలిపి వాడుకోవచ్చు. తేనె బెల్లం ఇలాంటివి వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కేవలము అదే వడబోసినటువంటి ద్రవాన్ని తాగితే సరిపోతుందమ్మా.
సో ఉదయం పూట ఆ విధంగా తాగాలి. అట్లే ఉదయం పూట ఒక 100 ml వాటర్లో ధనియాలు, ఉసిరిక పెచ్చులు ఇదే పద్ధతిలో మళ్ళీ 5 గ్రాములు వేసేసి రాత్రి దాకా నానించేసేసి రాత్రిపూట ఫిల్టర్ చేసి మళ్ళీ తాగాలి. మళ్ళీ హనీ కలుపుకొని తాగాలి. హనీ వాడదైనటువంటి వాళ్ళందరూ హనీ కానీ బెల్లం కానీ కలుపుకోవచ్చు. లేనటువంటి వాళ్ళందరూ స్కిప్ చేసేసి కేవలం అదొక్క ఫిల్టర్ చేసుకున్న తర్వాత సరిపోతుంది. ఈ విధంగా ఉదయం రాత్రి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. చాలా రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. తరచుగా ఈ సమస్య రాకుండా కూడా ఇది ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు సదా కాపాడేటువంటి పరిస్థితి కూడా మన బాడీకి కలిగేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. కాబట్టి రెగ్యులర్గా ఈ పద్ధతిలో చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు చెప్పారు కదా ఇవి రావడానికి చాలా కాజెస్ అని, అంటే స్పైనల్ స్పాండిలోసిస్ లేకపోతే ఇయర్లో ప్రాబ్లమ్స్. మరి ఈ వర్టిగో తగ్గుతుంది, ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయా? దేనివల్ల అయితే వర్టిగో వచ్చిందో ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయా? అందుకే చెప్పాను కదమ్మా, ఇది లక్షణం అయితే తగ్గుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెవుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెవుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే సంపూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను ఇంతకుముందే చెప్పాను అనమాట, కారణం స్పష్టంగా తెలిసినప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ ఇది వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఔషధాలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి ఇవి. రెండవది, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయమ్మా. సో దీన్ని వాడుకోవడం వల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా తక్కువ ఇంగ్లీష్ మందులతోనే మెండైన ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయమా, ఏ కారణం వల్ల అయినా వచ్చినా ఈ తల తిరుగుడు అంటే గిడ్డినెస్ ఈ పరిస్థితి ఏ కారణం వల్ల వచ్చినా ఎట్లా వచ్చినా కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలమ్మా. ఎలాగంటే ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వ్యక్తులు పడుకున్న వెంటనే కూర్చొనేసేసి వెంటనే నించొని నడవకూడదమ్మా. సో పడుకున్న వాళ్ళు నిద్ర నుంచి మేలుకున్న తర్వాత కళ్ళు తెరిచేసి ఒక హాఫ్ మినిట్ అలాగే ఉండాలి. హాఫ్ మినిట్ అలాగే ఉన్న తర్వాత మళ్ళీ కూర్చున్న తర్వాత హాఫ్ మినిట్ అలాగే ఉండాలి. ఆ విధంగా హాఫ్ మినిట్ అలాగే ఉండి తర్వాత నుంచోవాలి. నుంచున్న తర్వాత హాఫ్ మినిట్ అలాగే ఉండాలి. తర్వాత హాఫ్ మినిట్ తర్వాత నడవడం మొదలు పెట్టాలి, నడక అడిగేయాలమ్మా. సో అప్పుడు మన బాడీ ఆ యొక్క పద్ధతికి అలవాటు పడిపోతుంది. అంతేగాని సడన్గా మనం పడుకున్న వాళ్ళము నిద్ర మెరుపు వచ్చేసేసి సడన్గా కూర్చొని సడన్గా నడిచేసరికి పరిస్థితి తక్కువ గిడ్డినెస్ వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ తేడా వచ్చేసి. అదే పద్ధతిలో మనం ఏదైనా ఒక ప్రదేశం నుంచి వచ్చి ఏదైనా కూర్చునేటప్పుడు కూడా సడన్గా కూర్చొని వెంటనే పడుకోకూడదమ్మా మంచం మీద. సో ఒక మంచం మీద కూర్చొనేసేసి ఒక హాఫ్ మినిట్ ఉన్న తర్వాత పడుకోవాలి. పడుకున్న తర్వాత కూడా వెంటనే కళ్ళు మూసుకోకూడదు అనమాట. ఒక హాఫ్ మినిట్ ఉన్న తర్వాత కళ్ళు మూసుకొని నిద్రలోకి ఇది కావాలమ్మా. సో ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి మళ్ళీ ఈ సమస్య రాకుండా కూడా ఉంటుందమ్మా. తర్వాత పిల్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే మరి పిల్లో తగ్గించి పెట్టుకునేటువంటి పద్ధతి చాలామంది తెలుసు మంచిదే, కానీ పిల్లో తగ్గించి పెట్టుకున్న అంటే దిండమ్మా, తలగడ. సో తల కింద పెట్టుకోకూడదమ్మా, మెడ కింద పెట్టుకోవాలమ్మా. చాలా మంది తెలియదు తల కింద పెట్టుకుంటారు. సో ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదమ్మా, తలకి ఈ భాగానికి మధ్యలో ఈ మెడ దగ్గర ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి పిల్లో పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకుంటారు. చాలా మంది తెలియదమ్మా, మీరు గమనించండి. అవును, కరెక్ట్. అది అవగాహన లోపం అమ్మా. కొంతమంది ఇట్లా కూర్చొని అట్లాగే నిద్రపోతూ ఉంటారు, నెక్ ఇట్లా వేస్తూ ఉంటారు, అట్లా వేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకేం వర్టిగో రాదా అనిపిస్తుంది. అట్లా అదే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదమ్మా. ఎందుకంటే సడన్గా బ్రెయిన్ కొన్ని చేంజెస్ జరుగుతాయి కాబట్టి పాస్చరల్ చేంజెస్, దానివల్ల కూడా ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మ్యామ్. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.